అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేటివ్ వరల్డ్. ఈరోజండి హాలిడే కదండీ! మా వారైతే నాన్ వెజ్ కావాలి అన్నారు. తనైతే వెళ్ళి ప్రాన్స్ తీసుకొచ్చారండి. ప్రాన్స్ అయితే తీసుకొచ్చారండి. ఈ ప్రాన్స్ వచ్చేసి కేజీ వచ్చి 330 ఆర్ 340 అలా పడిందంటండి. సైజ్ వచ్చేసి ఈ సైజులో ఉన్నాయండి. ఇంకా క్లీన్ చేయడం అయితే పూర్తవ్వలేదు. ఇంకా చేస్తుంది మా ఆడపడుచు. పైన బ్లాక్ లేయర్ కూడా తీసుకోవాలండి. తీసుకుని ఒక 2, 3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోండి. తర్వాత అయితే ఇంత క్వాంటిటీ వచ్చిందండి 1 కిలోకి. ఇది వచ్చేసి నేను ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి. అందుకోసం ఒక 2 స్పూన్స్ వరకు కారం, ఒక స్పూన్ వరకు సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేశామండి. ఈ ఉప్పు, కారం, పసుపు అనేది ప్రాన్స్‌కి బాగా పట్టే వరకు కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే పీసెస్‌కి అంత బాగా పడుతుందండి ఉప్పు, కారం అనేది. ఈరోజైతే ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యామండి. ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. నేనైతే ప్రెజెంట్ ఇదైతే అప్లోడ్ చేస్తున్నాను. రిమైనింగ్ అన్నీ కలిపి నేను ఒక లాంగ్ వీడియో అయితే చేస్తానండి. అదైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరైతే అది కూడా చూడండి. ఏమేమి వంటలు చేసుకున్నాము ఏంటి అనేది. ఇప్పుడైతే ప్రాన్స్ ఫ్రై అయితే స్టార్ట్ చేసేస్తున్నామండి. బాగా మిక్స్ చేసుకుందామండి ముందు. బయట క్లీన్ చేయించడం కోసం అయితే చూసారంటండి. బట్ ఎవరు అవైలబుల్గా లేరంట. ఇందులో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని నిమ్మరసాన్ని కూడా బాగా పట్టించండి ముక్కలకి. ఇప్పుడు బాండి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కలుపుకున్నదాన్ని అయితే అందులో యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ వస్తూ ఉంటాయి కదండి, దీన్ని అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అడుగు పట్టకోకుండా బాండీకి స్టిక్ అవ్వకోకుండా కలుపుకుంటూ ఉండడమేనండి. కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.